గత 5 ఏళ్లలో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ ప్రభుత్వం రాజమహల్ వంటి పార్టీ కార్యాలయాలను నిర్మించుకుందని చెప్పారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించారు ఆమె. జగన్ 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు చేపడతాము అని అంటున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం మొత్తం దాదాపు 26 చోట్ల పార్టీ కార్యాలయం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా కార్యాలయాలు నిర్మించాలి. అందులోనూ కార్యాలయాలు రాజభవనాలను తలపించే విధంగా నిర్మించారు. అయితే ఈరోజు కడప నగరం శివార్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన వాతావరణాన్ని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విజిట్ చేశారు. అసలు ఏంటి విషయం అనేది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మేడం చెప్పండి, అసలు ఈ పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? అకార్డింగ్ టు మున్సిపల్ రూల్స్ ప్రకారం అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేదు. దీన్ని డికేటీ భూమిని తీసుకొచ్చి 1000 రూపాయల సంవత్సరానికి కింద లీజ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గంలో అలాట్ చేయించుకున్నాడు. అలాగనే మాకున్న సమాచారం ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో ఏ విధమైన ఆలోచన లేకుండా ఆయన ల్యాండ్ వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసము అలాట్ చేయించుకున్నాడు. అందులో ఏ బిల్డింగ్ కూడా ఇప్పుడు కడప నియోజకవర్గంలో ఉన్న ఈ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేకుండా కట్టారు. అక్కడ నోటీస్లో మాత్రం రెసిడెన్షియల్ పర్పస్ కింద కట్టినట్టు రాశారు వాళ్ళు నోటీస్లో. కానీ దీనికి అసలు ఏ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు. పేదోళ్ళు చిన్న వైలేషన్ చేస్తే తొందరగా వచ్చి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళ బిల్డింగ్లు కూల్చేస్తారు. ఒక చిన్న 2 గోతం ఇసుక వేస్తే ఆ ఇసుక మీద పెనాల్టీ వేస్తారు గవర్నమెంట్. కానీ 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద దుర్మార్గము పర్మిషన్ లేకుండా ఇన్ని పెద్ద స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్ కడితే దీని మీద ఏ విధమైన చర్యలు లేవు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నారు ఇక్కడి నుంచి ఇక మొత్తము ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించేది మేమే, కాబట్టి మాకు ఏ విధమైన పర్మిషన్లు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాము అని చెప్పేసి ప్రజలకు సంబంధించిన భూములు 500కు 1000 రూపాయలకు లీజులకు తీసుకొని సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు లీజుకు తీసుకొని వీళ్ళు ఒక పెద్ద భూదందాకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు, కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, పేద ధనిక మధ్య భేదాలు లేవంటాడు. 1 సెంటు భూమి పేద ప్రజలకు పంచాన్ని చెప్పేసి చాలా పెద్దగా గొప్పలు చెప్పుకుంటాడు. ఎక్కడో అడవులలో కొప్పటి ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో, గుట్టల్లో, రాళ్ళలో 1 సెంటు భూమి పేద ప్రజలకు ఇచ్చి అక్కడ రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, అలాంటి చోట్ల ఇచ్చి మీకు ఇక్కడ ఇల్లు కట్టుకోకపోతే ఇమీడియట్గా మీవి క్యాన్సిల్ చేసేసుకుంటాం, మళ్ళీ వెనక్కి లాగేసుకుంటామని బెదిరించి వీళ్ళతో అప్పులు చేయించి అక్కడ పెట్టుబడి పెట్టించి ఇల్లులు కట్టించి ఈరోజు వాళ్ళు అక్కడ ఇల్లులు కట్టుకున్నా కూడా అక్కడ బస్సు సౌకర్యము, నీటి సౌకర్యము, కరెంటు సౌకర్యం లేకుండా అప్పుల పాలైపోయి ప్రజలు ఏడుస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మాటలు ధనిక అది పెట్టుబడిదారులు పేదలు అనుకుంటూ పెద్ద మాటలు మాట్లాడుకుంటూ తన యొక్క పార్టీకి ఏ విధమైన రూల్స్ ఫాలో కాకుండా 2 ఎకరాలు 3 ఎకరాలు శాంక్షన్ చేయించుకుంటాడా? అధికారంలో ఉన్నానని అధికార దుర్వినియోగం చేస్తారా? నీకు ఓట్లేసిన ప్రజలకు మాత్రం సెంటు భూమి, నీకు మాత్రం ఎకరాల భూమి. ఇదే బిల్డింగ్లో చూస్తే లోపల బెడ్రూమ్లు, కిచెన్లు కట్టుకొని ఉన్నారు దీంట్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా ఆయన ఉండడానికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. ప్రభుత్వ స్థలాలు వాడుకొనేసి ఆయన గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. అసలు ఈ బిల్డింగ్లు ఎవరు కట్టారు, దాని మీద ఎవరికి బిల్లులు పే చేశారు, ఏ విధంగా ఈ బిల్డింగ్లు కట్టడానికి కట్టిన వ్యక్తి కాంట్రాక్టర్కి ఏ విధంగా డబ్బులు చేరాయి, ఇవి కూడా ఎంక్వైరీ తీరాల్సిందే. ఇవన్నిటి మీద ఎంక్వైరీ జరగాల. ఈ యొక్క ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తీసేసుకొని మళ్ళీ వాళ్ళ ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా తీసుకుపోతాం. మా రిక్వెస్ట్ని తీసుకుపోయేసి ఈ యొక్క కడప నియోజకవర్గంలో సహా మొత్తం రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టిందో వీటన్నిటిని డిమాలిష్ చేసేసి మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ముఖ్య డిమాండ్తో ముందుకు పోతాము. ఆ రోజు మీరు గమనించినారు, ప్రజావేదిక ప్రజల కోసం ఉన్న చిన్న ఒక సముదాయాన్ని పగలగొట్టినారు రాగానే. మరి ఇది మనకు చాలా అత్యవసరమైన విషయం. పర్మిషన్ లేకుండా కట్టుకున్న ఈ యొక్క దీంట్లో కొన్న వ్యక్తులకు సమస్య కాదు, అమ్మిన వ్యక్తే దోషి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళేసి ఇదిగో బాలాజీ డెవలపర్స్ అని చెప్పేసి 2.5 ఎకరా తీసుకొని 8వ డివిజన్లోని కార్పొరేటర్ భర్త బాలకృష్ణారెడ్డి
ఇక్కడ ప్లాట్లు వేసినాడు. దీని మీద కూడా ఫుల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరన్నా సామాన్యులు కొనింటే ఇమ్మీడియట్గా బాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చొని మీ డబ్బులు మీరు కట్టిన డబ్బులు మీరు వసూలు చేసుకోండి. డెఫినెట్గా బాలకృష్ణారెడ్డి దీని మీద శిక్ష అయితే బాలకృష్ణారెడ్డికి అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ పార్టీ కార్యాలయం కూడా ఏ విధమైన రూల్స్ లేకుండా పర్మిషన్ లేకుండా కట్టుంటే దీన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుపోవడం అయితే జరుగుతుంది డెఫినెట్గా. రాష్ట్ర వ్యాప్తిగా దాదాపు 23 నుంచి 26 పార్టీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారంటూ వాపోతున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అలాగే వాళ్ళ భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ.